అందరికీ జై హింద్, జై భారత్. ఇటీవల ఈ విజయ విహారం రమణమూర్తి అనేటటువంటి దేశ వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి అయినటువంటి వ్యక్తి మీద కశ్యప్ రెడ్డి అనే మరో వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. ఆ దాడిని ఖండిస్తూనే ఈ రమణమూర్తి యొక్క గుట్టును కూడా రట్టు చేసే ప్రయత్నంలో మరోవైపు ఈ కశ్యప్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కూడా అనవసరంగా హిందుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా వ్యవహరించాడు అని చెప్పడం జరిగింది. దీన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు, మరి కొంతమంది అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు, మరి కొంతమంది ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, మీరు చెప్తున్నటువంటి విధానం కూడా ఆలోచించదగ్గదే అని అగ్రి అవుతున్నారు. ఇక్కడ అగ్రి డిజగ్రీ అనేది పక్కన పెడితే సత్యం అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడూ మనం ఆచరించదగ్గది, పాటించదగ్గది. అదే ధర్మం, అన్నిటికీ మూలం అదే. కనుక ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, హిందుత్వవాదం అన్నా, హిందూ నినాదం అన్నా ఇది కులాలకు అతీతంగా ఉండాల్సింది, ఈవెన్ మతాలకు కూడా అతీతంగా ఉండాల్సింది. హిందుత్వం అంటే అదేదో ఒక పర్టిక్యులర్ వీళ్ళు ఇచ్చేటటువంటి లెఫ్ట్ లాబీ ఇచ్చేటటువంటి నిర్వచనంలో చూడాల్సిన అవసరం లేదు. ఇది ఒక విశాలమైనటువంటి దృక్పథానికి సంబంధించింది. ఇది పరిశోధనాత్మకమైనది. అండ్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఆచరిస్తూ మాత్రమే బోధించదగ్గది. ఇష్టం వచ్చినట్లుగా పాండిత్య ప్రదర్శన చేసేది కాదు. దాడులు చేసేయటం, లేకపోతే ఇంకేదో అరిచేసి గగ్గోలు పెట్టేయటం అనేది హిందుత్వవాదుల లక్షణం కాదు, కాకూడదు అని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే ఈ కశ్యప్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు నేను అపోజ్ చేశాను అంటే, నేను పూర్వాపరాల్లోకి వెళ్ళాను. ఎవరితను, దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు, ఈవెన్ నాకు ఆయన పనిచేస్తున్న, ఆయన రిప్రజెంట్ చేస్తున్న సంస్థతో కూడా సంబంధం లేదు. వ్యక్తిగా ఇతను ఏమిటి అని ఆలోచిస్తే అతనికి కొన్ని విచిత్రమైన లక్షణాలు కనిపించాయి, అభిప్రాయాలు కనిపించాయి. అవి హిందుత్వానికి వ్యతిరేకమైనవే. ఇప్పుడు వచ్చేసి తనకు పేరు రావాలనో, లేకపోతే అతని మానసిక స్థితి సరిగ్గా లేదో, మొత్తానికి ఏదో దాడి చేసేసి ఇదిగో హిందుత్వం అంటే ఇలాగే ఉంటుంది, హిందువులందరూ ఇలాగే ఉండాలనేలాగా ఇటు వాళ్ళు అటు వీళ్ళు అందరూ మాట్లాడేస్తే ఎట్లా ఊరుకుంటాం? ఈ కశ్యప్ రెడ్డి అనే వ్యక్తి గతంలో రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని హర్షించాడు. దాడి చేసిన వ్యక్తి వీర్రాఘవరెడ్డిని కీర్తించాడు. తన యొక్క ఫేస్బుక్ ఖాతాలో చక్కగా దాన్ని ప్రజెంట్ కూడా చేసుకున్నాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అంటే పడదు, కూటమి ప్రభుత్వం అంటే పడదు, కొన్ని సందర్భాల్లో ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా పడదు. ఏంటి అసలు ఇవన్నీ హిందుత్వవాదుల లక్షణాలు ఎట్లయితే? అఫ్కోర్స్ పొలిటికల్ ఇంట్రెస్ట్లు అనేవి పర్సనలే, కానీ నువ్వు ఎప్పుడైతే బయటికి షేర్ చేసుకుంటున్నావో తప్పకుండా అవి చర్చనీయాంశం అవుతాయి. నువ్వు బయటికి షేర్ చేసుకోకుండా నీకు నచ్చినటువంటి పార్టీ కోటేసుకోవచ్చు, నచ్చినటువంటి వ్యక్తికి ఒత్తాసు పలుక్కోవచ్చు. కానీ ఇక్కడ హిందూవాదిగా మాట్లాడుతూ ప్రో హిందూగా ఉన్నటువంటి వ్యక్తుల మీద లేదా ప్రభుత్వాల మీద ఎగనిస్ట్గా మాట్లాడితే తప్పకుండా అనుమానిస్తాం. కేవలం అది అనుమానమే. సో ఇటువంటి తీరు తెన్నులు కలిగినటువంటి వ్యక్తి కశ్యప్ రెడ్డి ఆవేశానికి పోయి ఉన్మాదంగా ఒక వ్యక్తి మీద దాడి చేసేసి ఇదిగోండి నేను హిందుత్వవాదిని, నాకు సపోర్ట్ చేయండి అంటే ఎట్లా అవుతుంది? ఎట్లా ఆయన్ని మేము సపోర్ట్ చేస్తాం? ముఖ్యంగా భరతవర్ష నిర్మోహమాటంగా ఖండిస్తుంది. ఎందుకు అంటే, ఎవరైతే కులాలకు మతాలకు అతీతంగా జాతీయవాద దృక్పథాన్ని ముందుకు తీసుకువస్తారో, ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో, ఇతరుల పట్ల ఈర్ష్య ద్వేషాలు కలిగి ఉండరో అటువంటి వారికి సాగిలపడి నమస్కరిస్తాం తప్ప నేనైతే ప్రత్యేకించి ఊరకనే పొద్దస్తమానం హిందుత్వ సంస్థల్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం, మళ్ళీ నేను హిందువుని చెప్పడం ఎట్లా అవుతుంది? ఇది ఎట్లయితే చెప్పండి. సో నేను కొన్ని ఆధారాలను కూడా మీ ముందు పెడతాను. ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇది పోస్ట్, ఇది ఎప్పుడు పెట్టారు అన్నది మనకి 2024లో పెట్టారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామి కదా, ఎలక్షన్లలో బీజేపీకి మద్దతుగా మరి బెంగాల్లో వెళ్ళి ప్రచారం చేస్తాడా? తన బాలు, పంజా, ఖుషి, ఓజీ బెంగాల్ నేపథ్యం ఉన్న సినిమాలే కదా, పేరు ఎత్తితే సిద్ధు, సిద్ధార్థ రాయ్ అంటాడు కదా, మమతా బెనర్జీ అంటే భయమా, రియల్ హీరోలు రియల్ జీరోలు అని చెప్పేసి మాట్లాడాడు. ఏం అవగాహన ఉంది పవన్ కళ్యాణ్ విధానం పైన? పొలిటికల్గా నాకు అనవసరం, కానీ పవన్ కళ్యాణ్ సనాతనవాదా కాదా? సనాతన ధర్మం కోసం కనీసం ఏ రాజకీయ నాయకుడు చూపనంత చొరవతో మాట్లాడారా లేదా? దాన్ని మనం హర్షించి స్వాగతించి కాపాడుకోవాలా లేదా? ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే లెఫ్ట్ లాబీకి ఎందుకు పడట్లేదు? ఒకప్పుడు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆ కమ్యూనిస్టు సిద్ధాంతాలకి పవన్ కళ్యాణ్ ఉండేవాడు. ఆయన్ని చూపించుకొని వీళ్ళు పబ్బం గడుపుకునేవాళ్ళు చాలా. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి పక్కకు వచ్చి అది నిజం కాదు ఇది నిజం అని తెలుసుకొని సనాతన ధర్మం కోసం ఆయన మాట్లాడుతూ ఉంటే, ఎందుకు అంటే జస్ట్ మన ఇంట్రెస్ట్లు, మనకున్నటువంటి ఇతరత్ర వికారాలతో పవన్ కళ్యాణ్ని విమర్శిస్తాం. ఇష్యూ బేస్డ్గా కూడా కాదు, ఓవరాల్గా మన పవన్ కళ్యాణ్ అంటే గిట్టదు. ఇది కశ్యప్ రెడ్డి నేచరు. తరువాత పద్ధతిగా ఓటు అడిగారు, తప్పకుండా వేస్తానని చెప్పా ఒంటరిగా పోటీ చేసే వాళ్ళకు అంటూ ఇండైరెక్ట్గా
వైకాపాని ప్రమోట్ చేశాడు ఆయన. మరి వైకాపా ఎన్నో అభియోగాలను ఎదుర్కొంటూ ఉంది. సాక్షాత్తు ఆ వైసీపీ చీఫే నేను బైబిల్ని చదువుతా, నేను క్రిస్టియన్ అని చెప్పుకున్నాడు. మరి క్రిస్టియన్ నువ్వు ఎట్లా ఓటేస్తావు అని చెప్పి అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మరి అదే టైంలో ఆయన ఓపెన్గా పెట్టుకున్నాడు. ఏ అభిమానంతో ఈ విధమైనటువంటి ఆలోచనని జనాలతో పంచుకున్నాడు. ఇది హిందుత్వవాదుల లక్షణం ఎట్లయితుంది? హిందుత్వవాదులు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఉండాలని చెప్పి మరీ చెబుతున్నాను నేను ఇక్కడ. అలా ఉంటేనే హిందుత్వవాదులం. లేదంటే మనం తట్టబుట్ట సర్దుకొని ఏదో మనకు నచ్చినటువంటి పని, చిన్న చితక పని చేసుకొని బతికేస్తే మేలు. అనవసరంగా జనాల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళని పొల్యూట్ చేయవద్దు. మనకున్న వ్యక్తిగతమైన స్వార్థ లక్ష్యాలకి జనాల ఎమోషన్స్ని మాత్రం వాడుకోకూడదు. ఇది నా ఉద్దేశం అండి. ఇంకా ఇలా పెట్టాడు అనమాట ఆయన. సరే, అది కూడా ఆయన పర్సనల్, మనకెందుకు అనుకున్నా కూడా. ఆర్ఎస్ఎస్ యొక్క నేచర్ని అర్థం చేసుకొని వాళ్ళు మాత్రమే దాన్ని విమర్శిస్తారు. ఇప్పుడు లెఫ్ట్ లాబీ విమర్శించి, దేశ వ్యతిరేకులు ఆర్ఎస్ఎస్ని ద్వేషించి, నేను హిందుత్వవాదిని, నేను ఇదిగో నా రాముడిని కృష్ణుని అన్నందుకు నేను చెప్పుతో కొట్టా, నేను హీరోని అని చెప్పుకునే ఇలాంటి వ్యక్తులు కూడా ఇలా ఆర్ఎస్ఎస్ని దీన్నే ఎర్రి డాష్ తనం అనేదరు అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు ఆయన. ఇక్కడేమో సంఘ సేవకులు ఉన్నారు, వాళ్ళు ఇస్లాంకి సంబంధించిన వాళ్ళకి కొన్ని సేవా కార్యక్రమాలు ఏవో చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ముస్లిమ్స్, ఇక్కడ ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటి? కనీసం అవగాహన ఉందా ఈ వ్యక్తికి? కానీ ఇంత పచ్చి బూతుతో అర్థమైన వాళ్ళకి అర్థమైనంత అని పెట్టాడు. 2024లోనే, మరీ పాత పోస్టింగ్ కాదు ఇది. దిస్ ఈజ్ వాట్ హిజ్ ఐడియాలజీ. ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించేవాడు నా దృష్టిలో హిందూ వ్యతిరేకే. నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్వాలే, మెంబర్ అయినా అవ్వకపోయినా పర్వాలే, నీకు నిజంగా ఆర్ఎస్ఎస్ మీద అనుమానం ఉందా, శాఖకు వెళ్ళి చూడు. కావాలంటే లైవ్ టెలికాస్ట్ పెడతారు. దేశం కోసం వ్యక్తి నిర్మాణం చేస్తారు తప్ప మత వ్యాప్తి, మత పిచ్చి ఇలాంటివి ఏమీ బోధించరు. అక్కడ కులాలు ఉండవు. భారతీయుడివి, భరతమాత, ఈ రెండే ఉంటాయి. భరతమాత అంటే ఎవరు? దుర్గమ్మ తల్లి. భరతమాత అంటే విష్ణు పురాణంలో చక్కటి శ్లోకం కూడా ఉంది. భారతి అని ఎవరిని అంటారు? ఆర్ఎస్ఎస్ కనిపెట్టింది కాదు, ఆర్ఎస్ఎస్ దాన్ని పట్టుకుందంతే. ఇలా ఆర్ఎస్ఎస్ని కించపరిచేటటువంటి వ్యక్తి ఈరోజు ఒక యాంటీ హిందూని, రమణమూర్తి లాంటి వాళ్ళని కొట్టేసి నేను హిందుత్వవాదిని అంటే ఎట్లయితుంది? ఏ విధంగా, ఏ యాంగిల్లో నువ్వు హిందుత్వవాది అవుతావు అని అడగమా? అడగడానికి ఏమైనా ఆలోచిస్తామా? మొహమాటమా? ఎందుకు మొహమాటం? మనలో మనకు ఎందుకండి అని చెప్పి అంటారు కొంతమంది. ఎన్నని చెప్పేసి మనలో మనం చాలామంది దొంగ బాబాలను ఎండగట్టాం, వాళ్ళందరూ మనోళ్ళే. రమణమూర్తి పెద్ద సభ పెట్టాడు, సంతాప సభ, ఆయన ఏదో పోయేటట్లు, ఆయన కోసం ఆయనే పెట్టుకున్నాడు. ఇటుపక్క చూస్తే అటుపక్క చూస్తే మొత్తం హిందువులాగే కనిపిస్తున్నారు, పెద్ద పెద్ద నామాలు పెట్టేసుకొని, కాషాయ కండువాలు, కాషాయ వస్త్రధారణలు చేసుకొని. వాళ్ళు కూడా మనోళ్ళని వదిలేస్తామా? అసలు ఇక్కడ మనోడుగా చెప్పుకునేటటువంటి మన రూపంలో ఉండేవాడే మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు మనం అనుమానిస్తామా లేదా? ఫస్ట్ అనుమానించాల్సింది ఇంటి దొంగనే. అట్లా ఈయన వ్యక్తిగతంగా ఈయన హిందుత్వవాదే అయ్యి ఉండొచ్చు. అబ్బా, నేను అనేది అది కాదు. కశ్యప్ రెడ్డి అనే వ్యక్తి హిందువు, కట్టర్ హిందువు, హిందుత్వవాది అయ్యి ఉండొచ్చు. కానీ ఆయనకు కొన్ని పరిమితులు ఉన్నాయేమో, ఆయనకి ఇంకేమో ఇంట్రెస్ట్లు ఉన్నాయేమో అనే అనుమానాలు ఇలాంటి పోస్టులు చూస్తే అనిపించదా? తెలుగునాట హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన కొండవీటి రెడ్డి రాజులను 300 మందిని యుద్ధంలో ఎదుర్కోవడం చేతగాక కుట్రపన్ని భోజనంలో మత్తుపెట్టి కత్తుల బావిలో పడవేసి చంపిన భోగం బ్యాచ్ కుట్రలను మర్చిపోవద్దు. ఇది మీకు అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. దేన్ని పోర్ట్రే చేద్దామని ఇదంతా. తర్వాత ప్రపంచంలో టాటాగాళ్ళంత లుచ్చాగాళ్ళు మరొకరు లేరు. టాటా కంపెనీకి అగైనిస్ట్గా మాట్లాడే మొట్టమొదటి వ్యక్తి ఈయనేమో. ఈవెన్ లెఫ్ట్ లాబీ కూడా మాట్లాడదు. ఎంతసేపు ఆదాని అంబానీ అంటారు కానీ టాటా అని చెప్పేసి అనరు. అలాంటి టాటా గురించి టాటాగాళ్ళంత లుచ్చాగాళ్ళు మరొకరు లేరు. ఆ మాటకు వస్తే పారసీకుడే పెద్ద డేంజర్ అని చెప్పేసి పెట్టాడు. ఇవన్నీ హిందుత్వవాదుల లక్షణాలు ఎట్లయితే. నీవు ఒకవేళ నార్మల్, నువ్వు సెక్యులర్ భావజాలమో లేకపోతే నీకున్న ఒపీనియన్స్తో ఓకే, నువ్వు చలామణి అవ్వచ్చు. హిందుత్వవాదికి అంటే ఎలా ఉన్నా కూడా హిందుత్వవాదులు అవుతారు అంటే నేను అటువంటి హిందుత్వవాదిని కాదు అని చెప్పడానికి చెప్తున్నాను. నా హిందుత్వవాదం ఇది కాదు. నా హిందుత్వవాదంలో హింస లేదు. నా హిందుత్వవాదంలో ఎమోషన్స్ని ట్రిగర్ చేయడం లేదు. నా హిందుత్వవాదంలో వీళ్ళని కొట్టాలని చెప్పేసి లేదు. నన్ను ఎవడన్నా కొడితే తాటతేస్తా. నా మీద దాడికి ట్రై చేస్తున్నాడనే ఉత్తర క్షణంలో దవడపళ్ళు రాలగొడతా. అది వేరు, డిఫెన్స్ వేరు. అంతేగాని మనం అఫెన్స్లో పడే యాక్టివిటీస్ చేయకూడదు కదా. ఎడ్యుకేషన్, అవేర్నెస్, ఇవి తప్ప మనకి ఇంకొక లక్ష్యాలు ఉండకూడదు హిందుత్వవాదంలో. ఇప్పుడు ఓవైసీ ఉన్నాడు, ఎప్పుడు తన స్పీచ్లో తరచుగా ఒక మాట అంటుంటాడు తెలుసా మీకు? మనమందరం కూడా చదువుకొని లాయర్లు అవ్వాలి. జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మన యొక్క అధీనంలో అప్పుడు వస్తుంది. అప్పుడు మనకు నచ్చినట్లుగా మన యొక్క విధానాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. అవేర్నెస్ అంటే అది. వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క మతం గురించి అంత తపన చెందుతూ వాళ్ళ వ్యక్తుల్ని మాత్రమే డెవలప్ చేసుకునే ఆ విధానం ఏదైతే ఉందో అది అతివాదమే. కానీ వాళ్ళకున్న చిత్తశుద్ధి మనకు లేదు. ఎంతసేపు ఆవేశం. ఇక చిలుకూరి టెంపుల్ పూజారి సిఎస్ రంగరాజన్ చేస్తున్న సెక్యులరిజానికి ఘనమైన
సత్కారం అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. అంటే అప్పట్లో దారుణమైనటువంటి దాడి, అమానుషమైన దాడి జరిగింది. ఆ రోజు రంగరాజన్ గారిని చూస్తే కన్నీళ్ళు వచ్చేసినాయి మాకు. ఆయన గాయాలతో ఫస్ట్ మా వద్దకే వచ్చారు. పాపం అంత పెద్ద మనిషి, ఏం చేయాలో పాలుపోక, వాడేమో మనవాడిలాగానే ఉన్నాడు, హిందువు అంటున్నాడు, ప్రవర్ అంటున్నాడు, కొట్టేశాడు, వెళ్ళిపోయాడు, బెదిరించాడు, ఇంకా భవిష్యత్తులో వస్తానన్నాడు, ఇది కావాలి అది కావాలని చెప్పాడు. ఇప్పుడు నేనేం చేయాలనే ఒక భయమైనటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి కలిసినప్పుడు మా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలాగే రంగరాజన్ గారి నాన్నగారు అప్పుడు ఉండేవారు. ఆయనంత బాధపడ్డారు, ఆయనంత ఆవేదన చెందారు. ఆయన ఇంటికెళ్ళి ఆయన్ని కొడితే, దారుణాతి దారుణంగా బూట్ కాలుతో తంతే, ఆ ఘటనని శ్లాఘించినటువంటి వ్యక్తి కశ్యప్ రెడ్డి. ఇవి హిందుత్వవాద లక్షణాలు అయితే సారీ అండి, నేనైతే హిందుత్వవాదిని కాను. తర్వాత సూపర్ వీరరాఘవరెడ్డి ఇలాగే నిలదీసి అడిగేవాళ్ళు లేకనే ఇప్పటి వరకు సమాజానికి తలలాంటి వాళ్ళమని చెప్పుకునే వాళ్ళు తల తిరుగుడు పంచాయతీలు చేస్తున్నారు. వీళ్ళు తురకలతోటి బాగుంటారు, క్రైస్తవులతోటి బాగుంటారు, ఎటొచ్చి ధర్మరక్షణ ధర్మ పరిరక్షణ అంటూ రణరంగంలోకి దూకే ధర్మ పరిరక్షకులకు వెన్నుపోట్ల ఆయనేం అన్యాయం చేశాడు. అలాంటి పోస్ట్ పెట్టాడు అప్పట్లో. నేను దాన్ని ఖండిస్తూ ఇండైరెక్ట్గా నేను అప్పట్లోనే మాట్లాడాను. ఇప్పుడు డైరెక్ట్గా అతని పేరు ఉచ్చరించి చెప్తున్నాను. ఎందుకంటే జనం రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారు. ఒక రాంగ్ పర్సన్ని, కొన్ని విషయాల్లో రాంగ్ పర్సన్ని, అన్ని విషయాల్లో ఎవడు 100% రైట్ కాదు, ఎవడు 100% రాంగు కాదు. కానీ ఇన్ని విషయాల్లో ఉన్నటువంటి ఈ రాంగ్ యాంగిల్స్ని కూడా చూడాలి కదా, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. నాలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. నేను ఆ విమర్శలన్నింటినీ స్వీకరిస్తాను. కానీ నేను హిందుత్వం కోసం, ఈ భారతదేశం కోసం మాత్రమే బ్రతుకుతాను. దానికోసం ఎన్ని సవరణలైనా చేసుకుంటాను. నా సిద్ధాంతానికి కట్టుబడి ఉండడానికి ఎన్ని త్యాగాలైనా చేస్తాను. ఇదేమి నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ప్రతి ఒక్కరం అలా ఉండాలి అంటున్నాను. కానీ ఈ ధోరణి ఏంటండి, అంత దారుణమైన దాడి, ఆ వీడియోలు చూసుంటారు మీరు, మనసు ముక్కలైపోయింది. దాన్ని యాక్సెప్ట్ చేశాము, అది ఓకే, అది కరెక్ట్ అన్నామంటే మన మానసిక స్థితి అంటూ చూసుకోండి. అది ఉన్మాద స్థితి కదా ఈ వ్యక్తిది. అతను చేసిన తప్పు ఇది అంటూ ఒక పోస్ట్ పెట్టడం. అక్కడ చిలుకూరులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, నువ్వు ఉండు ఆ టెంపుల్లో పూజారిగా, నువ్వు మేనేజ్ చేయి, నువ్వు ఎట్లా చేస్తావు చూస్తాను. సో అక్కడ ఉన్న పరిస్థితులకి ఆయన ఎలాగోలాగా ఆ టెంపుల్ని ముందుకు నెట్టుకొస్తూ, అంతేకాకుండా వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ధర్మం గురించి, దేశం గురించి 4 మంచి మాటలు చెబుతూ, మూఢత్వంతో కాకుండా అర్థవంతంగా, అర్థమైన రీతిలో బోధనలు చేస్తున్నటువంటి పెద్ద మనిషి రంగరాజన్ గారు. ఆయన గురించి నెగిటివ్గా పోస్టులు, ఆయన మీద దాడి చేస్తేనేమో శ్లాఘించడాలు, ఇవి జరిగిందనమాట. ఇలా వీటితో పాటుగా ఇంకా చాలా అంశాలే ఉన్నాయి. నేను అందుకనే ఇది ఎంత కరెక్ట్ కాదు, ఎందుకో ఈ రమణమూర్తి అండ్ ఈ కశ్యప్ రెడ్డి ఒకటైపోయారేమో, ఇది ప్రీ ప్లాన్డ్ ఇదిలా ఉంది నాకు అనిపించింది. అందుకనే దాడిని ఖండించాం. ఆ దాడికి గురైన వ్యక్తిని అండగడుతూనే ఉన్నాం. ఇప్పటిదాకా బోలెడు వీడియోలు చేసిన నేను. ఫస్ట్ టైం రమణమూర్తి మీద వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన. ఎక్కడన్నా మొహమాట పడ్డానా? దాడిని ఖండించాం. దాడికి గురైన వ్యక్తి ఏమీ శుద్ధపోస కాదు, దేశ వ్యతిరేకి అని చెప్పాము. కశ్యప్ రెడ్డి అనే వ్యక్తి కూడా అంత సైద్ధాంతికంగా పర్ఫెక్ట్గా లేడు అనే ఒక విషయాన్ని కూడా, అనే అభిప్రాయాన్ని కూడా మీ ముందు పెట్టాను. ఇది నా బాధ్యత. అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి, లేదంటే విమర్శించండి. అందరికీ అన్ని విధాలుగా స్వాగతం. అండ్ మీ అందరికీ కూడా మరోసారి జై హింద్, జై భారత్.